నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలి. శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భీమడోలులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ పుట్టా మహేష్ స్పష్టం. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు పట్టం కట్టాలి. ఆత్మీయ సమావేశంలో పట్టభద్రులను కోరిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్లో ఘనంగా కవలల దినోత్సవం, కేక్ కట్ చేయడంతో పాటుగా పలు కార్యక్రమాలను చేసిన కవల విద్యార్థులు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి పోలింగ్ ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల అధికారులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో పీఓలు, మైక్రో అబ్జర్వర్లకు శనివారం 2వ విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో అన్యాక్రాంతానికి గురవుతున్న రజక వృత్తిదారుల చెరువులను కాపాడాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో ఉన్న రజకుల వృత్తి చెరువు వద్ద సంఘం ఆధ్వర్యంలో రజకులు ధర్నా నిర్వహించారు. నా తోడుకు కూతురు తీసుకొచ్చాను, అక్కడ కూడా చదివి ఉండాలా అంటే కామన్ సెన్స్ లో. బికాస్ ప్రిపరేషన్ ఇప్పుడు బ్లైండ్ పర్సన్ హీ కెన్ సైన్ అంటే వి కెన్ డైరెక్ట్లీ అసైన్ ఒకటే సరిపోతుంది. స్పాయిల్ అనుకున్నాము కానీ పేజ్ నెంబర్ 32 33 సేస్ డిఫరెంట్లీ బ్యాలెట్ పేపర్ రిటర్న్ క్యాన్సల్డ్ అని రాయాలి. దెన్ ద ఓటర్ ఇస్ నాట్ ఓటింగ్ ఆఫ్టర్ టేకింగ్ ద బ్యాలెట్ పేపర్ మళ్ళీ రిటర్న్ తీసుకొని దానిపైన ఏమని రాయాలి, పేజ్ నెంబర్ 32 తీసుకోండి, అదే పేజ్ నెంబర్ ఉంది అనుకుంటాం. You have all of you have this book, page number 32 of this book, 42.3 return cancelled and రాయాలని ఉంది. ఇవన్నీ మీకు అప్పటికి కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకే కొంచెం ముందుగానే చెప్పండి. దెన్ నెక్స్ట్ అండ్ ఎలెక్టర్ డైరెక్టర్ అతనికి ఇచ్చాడు, అతను ఏదో తీసేసాడు, కింద పడిపోయింది, స్టాంప్ అయిపోయింది, సంథింగ్ హెస్ హ్యాపెన్, ఇంక్ పోయింది, అలాంటి ఏదో ఒకటి జరిగింది అనుకోండి. ఆ పేపర్ని స్పాయిల్డ్ క్యాన్సల్డ్ కింద రాస్తారు. సో ఎనీథింగ్ యూ గివ్ ఇట్ టు ద ఎలెక్టర్ అండ్ సంథింగ్ హెస్ హ్యాపెన్, you have to write it as spoiled cancelled ani. So if the elector after obtaining the ballot paper refuse to vote, ledo nenu emi raayani cheppe em cheyalaru, adana తీసుకున్నాడు, మీ ప్రాసెస్ అంతా అయిపోయింది, పోలింగ్ 1 పోలింగ్ 2 పోలింగ్ 3 పోలింగ్ ఆఫీసర్ మనీ అంతా అయిపోయి బ్యాలెట్ పేపర్ ఇచ్చేసాడు అతనికి. ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళలేదు, లేదా నేను ఇంకా చేయని చెప్పేసి మారిపోయింది మనసు. సో వాట్ యు విల్ డు? రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. భీమడోలులోని మాంటిస్సోరీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఎంపీ కరపత్రాలు స్వయంగా అందించి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయ్యిందన్నారు. ఇప్పటికీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 50 ప్రభుత్వ పాఠశాలలకు 2 కోట్ల రూపాయలు ఎంపీ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందని, అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన తమ లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేసి గెలిపించాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాంటిస్సోరీ విద్యాసంస్థల అధినేత కర్రీ ప్రేమ్ కుమార్, టీడీపీ నాయకులు పుప్పాల హరీష్, కరణం పెద్దిరాజు, కర్రే ప్రేమ్ కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంట్ లో మేము గెలిచినప్పటి నుంచి ఇవాళకి 8 నెలలు. ఈ 8 నెలల్లో వచ్చినప్పటి నుంచి
స్కూల్స్కి సంబంధించి స్కూల్స్లో ఎంపీ లాట్స్కి సంబంధించి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 50 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి 2 కోట్లు అప్పుడే నిధులు ఇచ్చి ఎంపీ లాట్స్లలో ఎక్విప్మెంట్స్ అయినా కానీ వాళ్ళకి ల్యాబ్లలో కావాల్సిన ఎక్విప్మెంట్స్ ప్లస్ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కనుక్కుంది. ఒక 50 స్కూల్కి 2 కోట్లు అప్పుడే ఖర్చు పెట్టాం. మీ అందరికీ టీచర్లకి అలాగే ఉద్యోగులు అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నామో లేదో మీరు ఆలోచించుకోండి. ఇవాళ రోడ్లు బాగుపడుతున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అలాగే ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా పార్టీ నాయకులైనా కానీ కార్యకర్తలైనా కానీ అండగా ముందుకు వెళ్తున్నాం. టీచర్లందరికీ కూడా మేమందరం అడిగేది ఏంటంటే, మీరందరూ కూడా మన ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ గెలిపిస్తేనే మేము అందరం ఇవాళ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అందరం గెలిచి ఇవాళ రాష్ట్రంలో సీఎం గారు అన్ని మన పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవాళ మీ ముందుకు వచ్చింది కూడా మీ ఓట్లు ఖచ్చితంగా రాజశేఖర్ గారికి వేసి ఈసారి ఖచ్చితంగా నేను గెలిపేయండి. వచ్చే రోజుల్లో ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో మన ఎన్డీఏ కూటమి ముందుంటుంది. మీకు ఎలాంటి సహాయం అవసరం ఉన్నా కూడా మేము అందరూ ముందుంటామని మీ అందరికీ తెలుపుకుంటూ, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి విజ్ఞానవంతుడైన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు పట్టం కట్టాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం ఆలపాటి కళ్యాణ మండపంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన పేరాబత్తుల రాజశేఖరం మంచి ఆలోచన పరులని, నిరుద్యోగుల సమస్యల పట్ల గళం వినిపిస్తారని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బ్యాలెట్ పేపర్ మీద కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం పేరు ఎదురుగా ఉన్న గడిలో 1వ నెంబర్ వేసి ఆయనకు అఖండ విజయం చేకూర్చాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య, నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, పారేపల్లి రామారావు, మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, దాసరి శ్యామ్ చంద్రశేషు, కొప్పాక శ్రీనివాసరావు, వేమూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరి పంచాయతీ రాజ్కి ఒకే రోజు 13,000 పైగా మరి అక్కడ సమావేశాలు పెట్టించి మరి దాని నుంచి గ్రామాలు బాగుపడని చెప్పి రోడ్స్ విషయంలో ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్న మరి పవన్ కళ్యాణ్ కానివ్వండి, అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో మరి ఎంతో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ అటు స్టూడెంట్స్కి టీచర్స్కి ఒక ప్రామిసింగ్ కెరీర్ కానివ్వండి, ప్రామిసింగ్ ఫ్యూచర్ అని చెప్పి నారా లోకేష్ గారు అహర్నిశలు మరి శ్రమిస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకెళ్తున్న ఈ యొక్క ఎన్డీఏ కూటమి, మరి సెంట్రల్లో ఉన్న మోడీ గారు మరి మొన్న మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రచారం చేసి ఢిల్లీలో మోడీ గారు అలాగే అక్కడ బీజేపీ రావడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలనేది క్లియర్ మెసేజ్ మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎలక్షన్ని ఎందుకు ఇంత సీరియస్ తీసుకుంటున్నాం అనేది మీరు అందరూ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంకొక 4 రోజులు ఉంది, మనం తప్పకుండా కలిసికట్టుగా పనిచేసి ప్రచారం చేసి మరి మేధావుల్ని రిక్వెస్ట్ చేసి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి మంచి పర్సంటేజ్తో గెలిపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరి ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, తమ పాఠశాలలో 14 జంటల కవల పిల్లలు ఉండడం తమకెంతో సంతోషాన్నిస్తుందని ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభా స్కూల్లో శనివారం ఘనంగా కవలల దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా స్కూల్లో ఉన్న 14 జంటల కవల పిల్లలు పలు కార్యక్రమాలు చేసి సంతోషంగా గడిపారు.
అనంతరం అందరూ కలిసి కేక్ను కట్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో కవల పిల్లలు చేస్తున్న సందడిని గుర్తు చేశారు. ఈ పిల్లల వల్ల ఎదురయ్యే సంఘటనలు తమని ఎంతగానో ఆనందింపజేస్తాయన్నారు. అనంతరం డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో కవలలు చేస్తున్న సందడి తమకెంతో ఉల్లాసాన్ని కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ట్విన్స్ డే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే ఈ ప్రతిభా స్కూల్లో. ఎందుకంటే అన్ని స్కూల్స్ కంటే మా స్కూల్లో చాలా ఎక్కువ మంది కవలలు ఉంటారు. ఎప్పుడు కూడా 14 pairs ఆఫ్ ట్విన్స్ ఉన్నారు అంటే అది మాకు చాలా ఒక రికార్డ్ ఏమో. ఎందుకంటే ఒక స్కూల్ నుంచి ఇంతమంది ఉండడం అనేది కొంచెం ఇంతగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళు చూసినప్పుడు. ఎందుకంటే ఒకే విధంగా ఉంటూ ఉంటారు. నేనే చాలాసార్లు ఒకళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు ఇంకొకరిని తిట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఐడెంటిఫై చేయలేక, అంటే ఇద్దరు పేర్లు తెలుస్తాయి, ఎవరి పేరు ఏదో కూడా. దాదాపు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నప్పటికి కూడా నాకు ఈ రోజుకి కూడా నువ్వు రోషన్ వా లేకపోతే నువ్వు ఇంకొకటా ఇదా ఇలా వాళ్ళని అడిగేసేసి ఎవరని చెప్పేసేసి కనుక్కునేటటువంటి ఇవన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి. చాలా ముచ్చటగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని చూస్తున్నప్పుడు క్లాసులకు వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకళ్ళే ఉంటే నువ్వు అవునా అని చెప్పేసి ప్రతి టీచర్ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రతిఫలం నిజంగా మాకు చాలా ఇవాళ వీళ్ళందరితోటి మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ట్విన్స్ అందరికీ కూడా హ్యాపీ ట్విన్స్ డే. Today we are celebrating International Twins Day in Pratibha School. Having a sibling, a brother or a sister is such a special feeling. అట్లాంటిది ఒక ట్విన్ బ్రదర్ కానీ ట్విన్ సిస్టర్ కానీ ఉండటం అనేది నిజంగా చాలా వండర్ఫుల్ ఫీలింగ్. వీళ్ళందరూ కూడా ఐడెంటికల్ అండ్ సిమిలర్ ట్విన్స్. ప్రతిభా స్కూల్లో ఆల్మోస్ట్ 13 pairs ఆఫ్ ట్విన్స్ ఉన్నారు మా స్కూల్. యాక్చువల్లీ 14 pairs వాళ్ళ ఒక పేర్ ఆబ్సెంట్. సో 13 pair ఆఫ్ ట్విన్స్ అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇట్లాగా ట్విన్స్ డే సెలబ్రేట్ చేసుకోవటము చాలా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరి డైలీ లైఫ్లో కూడా చాలా ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్స్లో టీచర్స్ చాలా కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడెంటికల్ ట్విన్స్ చాలా మంది ఉన్నారు. సో ఎవరి పేరు ఏంటో తెలియ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇట్లాంటి ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి ప్రతిరోజు కూడా. సో ప్రతిభా స్కూల్ ఇంతమంది ట్విన్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ చేసి ట్విన్స్ డే సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో వీళ్ళందరికీ వీళ్ళకి బర్త్ ఇచ్చిన వీళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా ఆన్ బిహాఫ్ ప్రతిభా విషింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎ వెరీ హ్యాపీ ట్విన్స్ డే. My name is Roshan. My name is Revan. We are very happy to born as twins. It is very rare. We are today happy to celebrate Twins Day. Many incidents were very funny that sometimes I get less marks but teacher scolds my brother. It is very funny. It is very lucky that I have a twin brother. We both look alike. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు సుందర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ కోరారు. జంగారెడ్డిగూడానికి విచ్చేసిన హర్షకుమార్ పట్టణంలోని ప్రియదర్శిని కళాశాలలో ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసారి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. వీరందరిలో కల్లా తన కుమారుడు సుందర్ ప్రత్యేకమన్నారు. ఇప్పటికే విద్యావేత్తగా పారిశ్రామికవేత్తగా తనను తాను రుజువు చేసుకున్నాడని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఒక సొంత అజెండాను రూపొందించుకున్నారని, దీంతో నిరుద్యోగులకు విద్యావంతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కావున రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కుమారుడికి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని గ్రాడ్యుయేట్స్ను హర్షకుమార్ కోరారు. ముఖ్యంగా ఈ రోజున గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మా అబ్బాయి జీవి సుందర్ ఈ ఉభయ గోదావరి జిల్లా క్యాండిడేట్ కింద నిల్చున్నాడు. ఎందుకు సుందర్కే ఓటేయాలి అని మీరు అడగొచ్చు నన్ను. చాలామంది 35 మంది నిల్చున్నారు కదా, దాంట్లో కూటమి అభ్యర్థి ఉన్నాడు, ఇంకా 34 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. వీళ్ళందరిలో లేని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు మేము సుందర్కి వేయాలని చెప్పి మీరు క్వశ్చన్ చేసినారు. బట్ సుందర్ ఈజ్ ఏ డిఫరెంట్ వ్యక్తి.
ఎందుకంటే తను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు, ఇండస్ట్రియలిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే కాకుండా ఒక సొంత మేనిఫెస్టో పెట్టుకున్నాడు. 35 మందిలో 34 ఈయన ఒక్కడే సొంత మేనిఫెస్టో పెట్టుకుని తను నెగ్గితే ప్రజలకు ఏం చేస్తాడు, తను నెగ్గితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, ఎంఎన్సి కంపెనీల ద్వారా మూడింటిని అనుసంధానం చేసి ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ధ్యేయంతో తను పనిచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జాబ్ మేళాస్ కంటిన్యూస్గా జరపాలన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు. అలాగే చాలామంది వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ ఇచ్చి, తర్వాత సిజిటిఎంస్ లోన్స్ కానీ, ఎస్ఎంఎస్సి లోన్స్ కానీ, వ్యాపారవేత్తలను కూడా క్లాసులు పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో తయారు చేయాలని ఒక దృఢనిశ్చయంతో ఉన్నారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు కోరారు. కూటమి పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపును కాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. పట్టణంలో మున్సిపల్ కార్యాలయంతో పాటుగా పలు కార్యాలయాల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూటమి పార్టీల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారన్నారు. కావున పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యతను ఓటును రాజశేఖరంకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు శెట్టి, బలిజ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, నాయకులు బొబ్బర రాజు, పాల్చిట్రోజు తాతాజీ, ఎంపీ గౌడ్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కలిసి కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో చేయాలని చెప్పి మీ అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ సుఖశాంతులతో ఈ రాష్ట్రాన్ని ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే మీ వంతు సహకారం కూడా కావాలి. రేపు జరగబోయే 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాజశేఖర గారికి ఓటో గుర్తు మీద మీరు ఓటీ అని నెంబర్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మీ అందరికీ, మీ ఇంట్లో వారందరికీ కూడా ఉద్యోగాలు రావాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించుకోవాలంటే, ఈ రోజున అమరావతి డెవలప్ చేయాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువకులందరికీ ఉద్యోగాలు రావాలన్నా మీరందరూ ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించి రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో మీరందరూ గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821
9421225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా NIITians గా డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో IIMs గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూం, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో 4 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వీధి కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్, బర్త్ కంట్రోల్ శస్త్రచికిత్సలను ఏప్రిల్ మాసాంతానికి పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లాలోని 4 మున్సిపాలిటీల కమిషనర్లతో పురపాలక సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 4 మున్సిపాలిటీల పరిధిలో సుమారు 2400 వీధి కుక్కలను గుర్తించగా వాటిలో 45 రోజుల్లో 590 వీధి కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్, బర్త్ కంట్రోల్ శస్త్ర చికిత్సలు చేయడం జరిగిందన్నారు. మిగిలిన వాటికి రోజువారీ 50 కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్, బర్త్ కంట్రోల్ శస్త్ర చికిత్సలు చేయించి ఏప్రిల్ మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటికి సంబంధించిన అంశాలపై అన్న క్యాంటీన్ల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష చేసి కమిషనర్లకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కమిషనర్లు ఏ భానుప్రతాప్, ఆర్ వెంకటరామిరెడ్డి, డి పావని, కేవి రమణ తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ని షాపులు వెళ్ళగలరు? మీ పరిధిలో ఉన్న మీరు పర్మిషన్ ఇచ్చిన ఫుడ్ షాప్స్ ఏమవుతుంది? గతంలో మా దగ్గర శానిటరీ ఇన్స్పెక్టర్స్కి ఆ పవర్స్ ఉండండి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక 10 years ఎక్కడ వస్తుంది? వేస్ట్ని ఫుడ్ తోటి కలిపిన చోట్లోనే ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి స్కోప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రాపర్గా మీరు పర్మిషన్ ఇచ్చి మీ మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని ఫుడ్ స్టాల్స్, వాట్ ఎవర్ ఈటరీస్ ఏమేమి మీ దగ్గర ఉన్నాయో ఈటరీస్ వాళ్ళందరికీ క్లియర్గా చెప్పి ప్రాపర్గా ఎనీవేస్ ఇట్ ఇస్ అ క్యాంపెయిన్ ఫర్ తడి చెత్త, పొడి చెత్త అలా విడిగా చేయడం, నాన్ వెజ్ ఏమైనా వాడి ఉంటే ఆ ర్యాండమ్గా చెక్ చేసుకోవడం, ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టు చూడడం. మోస్ట్లీ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళకి అన్కుక్డ్ ఆర్ నాట్ వెల్ కుక్డ్ ఆర్ హైజీనిక్ కండిషన్లో వంట చేయలేదంటే ఇలాంటి ఇష్యూస్ కూడా రావచ్చని చెప్తున్నారు. కాబట్టి మీ పరిధిలో ఎక్కడెక్కడ ఈటరీస్ ఉన్నాయో వాళ్ళతోటి మీటింగ్ పెట్టి మెసేజ్ని క్లియర్గా పెట్టేయండి. హైజీనిక్ కండిషన్లోనే మెయింటైన్ చేయాలి. హైజీన్ లేదంటే వీ విల్ క్లోజ్ ద షాప్, షట్ డౌన్ ద షాప్ని కూడా మెసేజ్ ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ యూ విల్ గివ్ అ ఛాన్స్ ఫర్ దెమ్. ఆయన కూడా వాళ్ళు రెక్టిఫై చేయలేదు 1 week 10 days తర్వాత అంటే క్లోజ్ చేయించండి. తనువు చాలించిన స్నేహితులను స్మరించుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సందడి వాతావరణంలో జరుగుతోంది. ఈ టోర్నమెంట్లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బడేటి చంటికి నిర్వాహకులు ఉల్లింగల చందు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తను చాలించిన స్నేహితులను తలుచుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న స్నేహాంజలి ఫ్రెండ్స్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, చోడె వెంకటరత్నం నాయుడు, అల్లూరి సీతారామరాజు వాకర్స్ వైస్ ప్రెసిడెంట్ జంప సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి ఏటా ఏదైతే స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ మరి ఎవరైతే మరి క్రికెట్ ప్రాణంగా భావించి మరి క్రికెట్ అనంతరం మరి వాళ్ళ అసలు భాషలో వాళ్ళ జ్ఞాపకార్థం అది టోర్నమెంట్ అనేది 12 సంవత్సరాలుగా పెట్టడం జరుగుతుంది. మరి 13వ ఏట మరి వాళ్ళు 13వ సంవత్సరం కూడా దిగ్విజయంగా మరి టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఏడు కూడా అందరి సహకారంతో మా దగ్గరికి వస్తారు. మా సహకారంతో పాటు ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాల్సిన అవసరం వాళ్ళతో ఉంటుంది. అందరూ కూడా సహకరించడం వల్ల మరి టోర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో మరి 22 టీంలు క్వాలిఫై అయ్యాయని చెప్తున్నారు.
ఈ 22 మంది టీములు కూడా రేపు ఏదైతే క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తాయో అందరూ కూడా గెలవాలని టీములు ఆడితే తప్పనిసరిగా గెలుపు గుర్రాలకి శుభాకాంక్షలు చెబుతూ ప్రతి ఒక్కరు కూడా గెలవాలని ఆడాలి. ఏదైతే ఒక స్ఫూర్తితో మన స్నేహితులందరూ కూడా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో ముందుగా టీం సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఇటువంటి టోర్నమెంట్లు మున్సిపల్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం మార్చి 6వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోరుతూ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శనివారం జంగారెడ్డిగూడెంలో నిరసన కార్యక్రమం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మస్తర్ పాయింట్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విఘ్నేష్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ పిలుపు మేరకు దశల వారీగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే మార్చి 6వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంతేటి వెంకట్రావు, జంపన వెంకటరమణరాజు, నిమ్మల సుబ్బారావు, బొక్క శ్రీనివాస్, కొత్తూరి నాగేశ్వరరావు, దోసూరి నాగరాజు, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓకే, మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి 17వ తారీఖు నుంచి తలపెట్టినటువంటి దశల వారి కార్యక్రమం మరి ఈ రోజున మరి ఆయా స్థానిక మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేసే కార్యక్రమం. దాంట్లో భాగంగా మరి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో మరి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మరి ఏదైతే మరి ఆప్కాస్కు ఉద్యోగుల్ని మరి రద్దు చేయాలనే ఆలోచన తలపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి విడుదల చేసినటువంటి ఆ జియో నెంబర్ 2 వెంటనే రద్దు చేయాలని, అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలని, దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి మరి పెండింగ్ లో ఉన్నటువంటి 11వ PRCలో పెండింగ్ లో ఉన్నటువంటి మరి బకాయిలన్నీ కూడా చెల్లించాలని, అలాగే డిఏలు, హెచ్ఆర్ఏలు, అలాగే ఎన్కర్స్మెంట్లు మరి అవన్నీ కూడా చెల్లించాలని, అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అలాగే ఎన్ఎంఆర్లను పర్మనెంట్ చేయాలని, అలాగే ఏదైతే మరి అవుట్ సోర్సింగ్ మరి ఆప్కాస్ లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్లు మరి రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచే జీతాలు చెల్లించాలని, అలాగే మరి ఏదైతే ప్రభుత్వం మరి గతంలో తలపెట్టిందో మరి అటువంటి ఏజెన్సీలకు గాని ప్రైవేట్ కంపెనీలకు గాని మరి ఈ యొక్క ఆప్కాస్ కార్మికులను అప్పచెప్పొద్దని, అలాగే మరి విడుదల చేసినటువంటి 2వ నెంబర్ జీవోని వెంటనే రద్దు చేయాలని, అవసరం అయితే ఆప్కాస్ కన్నా ఇంకా మెరుగైన విధానాన్ని, అలాగే కార్మికుల యొక్క భవిష్యత్ కార్యాచరణను దృష్టిలో పెట్టుకుని మరి కార్మికులకు మేలు చేసే విధంగా కొత్త చట్టం గాని కొత్త జీవోలు గాని తీసుకొచ్చి మరి కార్మికులు మేలు చేసే రకంగా పర్మనెంట్ చేసి వారి యొక్క ఉపాధిని మెరుగుపరిచేటట్లు, వారి కుటుంబాలు బాగుపడేటట్లు మరి వీలైనంత త్వరగా మరి బలమైనటువంటి మేలుకరమైనటువంటి జీవోలు తీసుకురావాలని, మరి ఆ విధంగా ముందుకెళ్లాలని మరి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తిని ఉంచి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేకాలు జరిగిన తంతును వీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జంగారెడ్డిగూడెం శాఖ అధ్యక్షులు రేలంగి నాగరాజు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి కొత్త మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు సమ్మె కాలెపు హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని, ప్రమాదపు ఎక్స్గ్రేషియా 7 లక్షల రూపాయలకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 రూపాయలు అమలు చేయాలని, దహన సంస్కారాల ఖర్చులు 20,000 రూపాయలకు పెంచాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి బాలరాజు, జి లక్ష్మణ్, జి వెంకటేష్, వి రాజు, ప్రసాద్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆప్కాస్లో ఉన్నటువంటి వాళ్ళని 2వ నెంబర్ జీవోగా విభజించి అలాగే ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఆ ఉద్దేశాన్ని మానుకోవాలని, అలాగే ఆప్కాస్లో నుంచి కనుక బయటికి తీసుకొచ్చే ఉద్దేశం కనుక ఉంటే వెంటనే కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, అలాగే ఎప్పటి నుంచో మున్సిపల్ ఆఫీసుల్లోనే పని చేసుకుంటూ ఈ పారిశుధ్యం పనుల్లోనే ఏళ్ల తరబడి జీవితాలు ఇందులోనే గడిపేస్తూ బ్రతుకుతున్నటువంటి కార్మికులకి ఒక బ్రతుకుదేరు చూపించాలి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. భీమడోలు గ్రామ దేవతల 12ఏళ్ల జాతర వేడుకలలో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన శ్రీ మధ్యరావమ్మ అమ్మవారి సంబరం వైభవంగా జరిగింది. భీమడోలు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై సంబరాన్ని తిలకించారు. తొలుత శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు అమ్మవార్లకు సారి సమర్పించారు. అనంతరం పంబలివారు తంగిరాల చిట్టయ్య పర్యవేక్షణలో ప్రారంభమైన సంబరంలో మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు మధ్య గణాచారులు ఆడిపాడారు. జాతర కమిటీ చైర్మన్ తత్తాడ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయం బయట ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భీమడోలు ఎస్ఐ సుధాకర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు స్పెషల్ బెటాలియన్ పోలీసులు గస్తీ నిర్వహించారు. కమిటీ వారికి మీ యొక్క పేర్లను తెలియజేయాల్సిందిగా కూర్చున్నాము. జిల్లాలో అన్యాక్రాంతానికి గురవుతున్న రజక వృత్తిదారుల చెరువులను కాపాడాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో ఉన్న రజకుల వృత్తి చెరువు వద్ద సంఘం ఆధ్వర్యంలో రజకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ఈ గ్రామంలోని చెరువుతో పాటుగా జిల్లాలోని పలు రజకుల వృత్తి చెరువులు అన్యాక్రాంతానికి గురవుతున్నాయన్నారు. వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై అధికారులపై ఉందన్నారు. కావున అన్యాక్రాంతానికి గురైన చెరువులను కాపాడాలని కోరారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, రజకులు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట అనే గ్రామం రజకుల అభ్యర్థన మేరకు వారు చెరువు దగ్గర వచ్చిన సమస్య మీద వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీ వారు కానీ అధికారులు కానీ రజకులకు ఇచ్చిన చెరువులోనే డ్రైనేజీ కట్టాలని, గ్రామంలో ఉండే వాటర్ అంతా ఈ డ్రైనేజీ ద్వారా ఈ రజకులకు కేటాయించిన చెరువులోకి పంపించాలనే ఆలోచనలో ఉండి ఇక్కడ ముగ్గు వేయటం జరిగింది. ఇట్స్ నాట్ కరెక్ట్. రజకులకు కేటాయించిన చెరువులు డ్రైనేజీ వాటర్ కనుక వచ్చినట్లయితే నీరు కలుషితం అవడమే కాకుండా రజక వృత్తిదారులకు చెరువులో వృత్తి చేసేలో పుళ్ళు అవడమే, అదే విధంగా వారు శుభ్రపరిచిన వస్త్రములు గ్రామంలోకి ఇచ్చినట్లయితే అక్కడ కూడా వాసనలు దుర్వాసన వచ్చి చెడు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ ఈఓఆర్డి, డిఎల్పిఓ అండ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలి. శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం.
రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భీమడోలులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ పుట్టా మహేష్ స్పష్టం. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు పట్టం కట్టాలి. ఆత్మీయ సమావేశంలో పట్టభద్రులను కోరిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్లో ఘనంగా కవలల దినోత్సవం, కేక్ కట్ చేయడంతో పాటుగా పలు కార్యక్రమాలను చేసిన కవల విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.